ప్రజల ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండవసారి పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి. గడిచిన 4 సంవత్సరాల 1 మాసం నేను కడప పార్లమెంట్ సభ్యునిగా ఉన్నా. నా రాజీనామా ఆమోదించి దాదాపు 10-11 నెలలు కావస్తా ఉంది. నేను కడప పార్లమెంట్ సభ్యునిగా ఉన్న 4 సంవత్సరాల 1 మాసంలో కడపకు సంబంధించిన అనేక అంశాల మీద పార్లమెంట్లో ప్రస్తావించాను. ఉక్కు పరిశ్రమ గురించి అనేకసార్లు ప్రస్తావించాను. కృష్ణా జలాలు మన జిల్లాలోని ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించమని చెప్పి పార్లమెంట్లో నేను ప్రస్తావన తీసుకొని వచ్చా క్వశ్చన్ అవర్లో. అదేవిధంగా ప్రత్యేక హోదా కోసం మా పదవులకు కూడా రాజీనామాలు చేసి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా మా పదవులకు కూడా రాజీనామాలు చేసి ఢిల్లీ కేంద్రంగా నిరాహార దీక్ష కూడా చేశాం. 10-11 మాసాల క్రితం మా పదవులకు కూడా మా రాజీనామాలు కూడా ఆమోదించారు. ఈ నేపథ్యంలో అదేవిధంగా కడపలో పాస్పోర్ట్ సేవా కేంద్ర అదేవిధంగా ఎంపీ నిధులతో నాకు సంబంధించిన 7 నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోయినప్పటికీ కూడా అందుబాటులో ఉన్న ఎంపీ నిధులతో నాకు సంబంధించిన 7 నియోజకవర్గాల్లో కూడా చేయగలిగిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం. ఈ సందర్భంగా అదేవిధంగా అనేక ట్రైన్స్ ఎక్స్టెన్షను మరియు స్టాపింగ్స్ కూడా ఈ 4 సంవత్సరాల్లో సాధించగలిగాం. చాలా మటుకు ప్రతి సంవత్సరం కూడా విజయవాడలో జరిగే బోర్డు మీటింగ్ అటెండ్ అయ్యి మన జిల్లాకు సంబంధించిన అంశాలు, రైల్వేస్కి సంబంధించిన అంశాలు, ప్రయాణికులకు సంబంధించిన అంశాలు అక్కడ ప్రస్తావించి కొన్ని ట్రైన్స్ స్టాప్ చేయించగలిగాం, కొన్ని ట్రైన్స్ ఎక్స్టెండ్ చేయించగలిగాం. ఉదాహరణకి ఇవాళ మనకు వైజాగ్ నుంచి కడపకు డైరెక్ట్గా ట్రైన్ ఉంది. ఇది గత సంవత్సరమే మనకిచ్చిన హామీ రైల్వే బోర్డులో. ఈ రకంగా చేయగలిగిన ప్రతి మేలు గడిచిన 4 సంవత్సరాలు చేశాం. ఇవాళ మళ్ళీ రెండోసారి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రజల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ప్రజల ముందు నిలబడ్డాను. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా నిలబడుతున్న నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని పేరున ఈ పార్లమెంట్లోని ప్రతి ఓటర్ను కూడా మనవి చేస్తున్నా. అదేవిధంగా ఒక్కసారి కేంద్ర రాజకీయాలు కూడా ఒకసారి చూస్తే రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా 2014లో వచ్చినట్టుగా క్లియర్ మెజారిటీతో వచ్చే ప్రభుత్వం ఏర్పడే సమస్య లేదు. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. సంకీర్ణ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అయితే, ఏ పార్టీ అయితే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందో ఆ పార్టీకే కేంద్రంలో వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఇప్పటికే చెప్పారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు గెలిపించి పంపించాల్సిన ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా ప్రజలు ఆ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడే ప్రతి ఎమ్మెల్యేను, ఎంపీని మనస్ఫూర్తిగా ఆదరిస్తారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో కృషి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా దీవిస్తారన్న పూర్తి విశ్వాసం మాకుంది. పూర్తిగా ఈ జిల్లాకు సంబంధించిన అనేక అంశాలు, ఉదాహరణకు ఉక్కు పరిశ్రమే తీసుకుంటే 5 సంవత్సరాలుగా ఆలు లేదు, చూలు లేదు. చివరికి నెల ముందు వచ్చి శంకుస్థాపన చేసిపోయినారు. కేవలం 2 టెంకాయలు ఖర్చే, అంతకంటే ఏమీ చేయలే ఈ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఉక్కు పరిశ్రమ స్థాపించాలా, పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలా. అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన అనేది ఖచ్చితంగా అవసరం. ప్రత్యేక హోదా సాధిస్తేనే పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తేనే ఉపాధి అవకాశాలు వస్తాయి. ఉపాధి అవకాశాలు వస్తేనే మన నిరుద్యోగ యువతకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ముఖ్యంగా రైతులకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులు. ఈరోజు బ్రహ్మం సాగర్ పరిస్థితి ఒకసారి చూస్తే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చిన్న కాలువలు ఉన్నప్పుడే 13 టీఎంసీలు తీసుకొని రాగలిగినారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఆ కాలువలన్నీ వైడన్ చేసినారు. అయినా ఇప్పుడు కనీసం సంవత్సరానికి 5-6 టీఎంసీలు తీసుకొని రాలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితి మారాలి. ప్రతి ఏటా ఫ్లడ్ టైంలో మ్యాక్సిమం వాటర్ డ్రా చేసుకొని మన బ్రహ్మం సాగర్ అయితేనేం, మన చిత్రావతి అయితేనేం, మన పైడిపాలెం అయితేనేం, మన గండికోట అయితేనేం, మన మైలవరం అయితేనేం, మన సర్వారాయ సాగర్, వామికొండ ప్రాజెక్టులు నింపుకొని
మన రైతులకు ప్రతి ఎకరాకు సాగునీరు అందించే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో పనిచేస్తుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ ఇవ్వబోతా ఉన్నారు. రేపు ఉదయం పులివెందులకు వస్తారు. అదే పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో ప్రసంగించిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పోస్ట్ లంచ్ వెళ్ళి నామినేషన్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోతారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.